రిజర్వేషన్లను రక్షించేది ఒక్క బీజేపీ పార్టీయేనన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. మేము రక్షకులమైతే మీరు భక్షకులుగా ఉన్నారంటూ విమర్శించారు. కర్ణాటకలో ఓబీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు 4% ఇచ్చారని ఆరోపించారు. అలాగే ఎమర్జెన్సీలో కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ కావన్నారు. మీరు ఇంకో చరిత్ర, ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు. ఎమర్జెన్సీ యాదుకుందా అందరికీ, కానీ మీకు యాదుకుందా నస్బందీ నషాబందీ అనేది? అప్పుడు ఏం చేసిండ్రు? ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్స్ కాదు ఖతం చేయాలి. అప్పుడు మీ డైలాగ్ ఏముండే? గరీబీ హటావ్, గరీబీ హటావ్ అనుకుంటా, గరీబ్కు హటాయే గరీబ్కు ఖతం కరే. ఏంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పేదోళ్లను, ముఖ్యంగా ఎస్సీస్లను పట్టుకుపోయి 60 లక్షల ఎస్సీస్లను పట్టుకుపోయి, ముఖ్యంగా పేద ఎస్సీలను పట్టుకుపోయి బలవంతంగా నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు కనకుంటా ఆపరేషన్ చేసిండ్రు. ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది. దేశానికి ద్రోహం చేసిండ్రు. మీరు మళ్ళా మమ్మలను మతతత్వ పార్టీ అంటారు. మీరు మతతత్వ పార్టీ. మీరు ముస్లింస్లకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసిండ్రు, చేయబోతున్నారు. మేము అందరినీ సమానంగా చూస్తాము. అదే కాక ముస్లింలకు గురించి మాట్లాడితే మీరు మతతత్వ పార్టీ ఎందుకంటున్నారంటే, మీరున్నప్పుడు ముస్లింస్లకు మక్కా హజ్కు పోతందుకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళ పుణ్యక్షేత్రం పోతందుకు పైసలు ఇచ్చిండ్రు. మీరు జెరూసలం పోతందుకు క్రిస్టియన్స్కు పైసలు ఇచ్చిండ్రు, కానీ హిందూస్లకు మన యాదగిరిగుట్ట, మన తిరుపతి, అయోధ్య పోతందుకు పైసలు ఇస్తలేరు. ఇది మతతత్వం అంటే ఇది. పాలసీ నుంచి స్కీమ్ల వరకు మతతత్వం. మేము